ఓకే పడిపోయి ఎక్కదా ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, వాటి వీడియోలో వచ్చేసి ఇది CRI 2HP మనకి వాటర్ ప్లాంట్కి సంబంధించిన మోటార్ అనమాట. దీనికి సంబంధించి రీవైండింగ్ ఏ విధంగా చేయాలి, ఏంటి 2HPది దీనికి సంబంధించి అనేది ఇంతకుముందు ఒక ప్రీవియస్ వీడియో అయితే చేసిన. దీనికి సంబంధించి సింగిల్ ఫేజ్ది, దీనికి ఒక కెపాసిటర్ల కనెక్షన్ ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది. అది ఒకవేళ దాని యొక్క సంబంధించిన వీడియో కావాలంటే పైన ఇక్కడ ఎండ్ స్క్రీన్ ఇస్తా చూడండి. ప్రజెంట్ దీని యొక్క రిపేర్ వచ్చేసి ఏంటంటే కనుక ఇంప్లేర్లు అయితే సౌండ్ వస్తుంది అనుకున్నాం. మోటార్ అయితే మొత్తం కూడా వైబ్రేట్ అవుతుంది, సౌండ్ అయితే వస్తుంది. లోపల బేరింగ్ అయితే చేంజ్ చేసాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా చేంజ్ చేసాం ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇది మొత్తం ఓపెన్ చేసినాక ఒకసారి మీకు దీనికి సంబంధించి టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. నేర్చుకోకుండా వీడియోలోకి అయితే చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హౌసింగ్ అన్నమాట. పంపుకి అలానే మోటార్కి మధ్యలో ఉండే హౌసింగ్. దీంట్లో ఈ బేరింగ్ అయితే కూర్చుంటుంది అనమాట. ఇది మెయిన్ బేరింగ్. ఇది ఓవర్గా అయితే సౌండ్ వస్తుంది. ఇది వచ్చేసి 6204 బేరింగ్, ఇది హౌసింగ్. ఇది అలానే బ్యాక్ సైడ్ది కూడా 6204 బేరింగే ఉంది. అది మనకి ఫ్యాన్ కేల్ అయితే ఉంటుంది అనమాట. అది పోతే మాత్రం చాలా సింపుల్గా అయితే మార్చేయచ్చు. బ్యాక్ సైడ్ కవర్ ఓపెన్ చేసి ఇది సింపుల్గా అయితే ఓపెన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇది హౌసింగ్లో ఉన్న బేరింగ్ మార్చాలంటే మనం ఇవన్నీ కూడాను పీకాల్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది మీరు చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మనం టోటల్గా ఓపెన్ చేసిన తర్వాత ఇవైతే మనకి బయటికి వచ్చేస్తాయి అనమాట. ఇది ఒక్కొక్కటిగా ఏ విధంగా ఫిట్ చేస్తాం ఏంది అనేది మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఇది బ్యాక్ సైడ్ కవర్ అనమాట, ఫ్యాన్ దగ్గర ఉండేది. ఇదేమో ఇంప్లేర్లది, ఇంప్లేర్ల కవర్, అది స్టీల్ది. అలానే ఇది మోటారు మీరు చూడొచ్చు. ఇది 2HP మోటార్ వైండింగ్ బాడీ అయితే ఇది. ఇది వచ్చేసి ఏమో మనకి 1.5 కిలోవాట్ అయితే ఉంటుంది అనమాట. యాంప్స్ మాత్రం 10 యాంప్స్ అయితే తీసుకుంటుంది. 2HP ఇది మోనో బ్లాక్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన మోటారు. ఫ్రెండ్స్, ఇది మీరు ఒకసారి అయితే వీటికి సంబంధించిన ఈ ఇంప్లేర్లు అయితే చూడొచ్చు అనమాట. మోటార్ చూసారు మీరు. అలానే మోటార్కి సంబంధించిన పంపులో ఉండే ఇంప్లేర్స్ అనమాట. ఇవి మొత్తం మీరు చూడొచ్చు 9 ఇంప్లేర్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక ఇంప్లేర్కి ఒక కవర్ చొప్పున మొత్తం 9 ఇంప్లేర్లకి 9 కవర్స్ అయితే ఉంటాయి. మీరైతే ఇవి చూడొచ్చు. అలానే ఇది వచ్చేసి ఏమో బేరింగ్. మనం కొత్త బేరింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 2 బేరింగ్స్ బ్యాక్ సైడ్కి అలానే ఫ్రంట్ సైడ్కి. ఇవి NBC ZZ లో అయితే తీసుకున్నాం మనం. ఓకే, ఇవి మీరైతే చూడొచ్చు. ఇక్కడ మనం వీటిని అయితే ఇన్సెట్ అయితే చేస్తున్నాం అనమాట. ఈ సీళ్లు తీసేసి మనం గ్రీజ్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే మనకి ఓవర్గా బయటికి కక్కుతుంది రన్నింగ్లో అనేసి మనమైతే ZZ కదా, తీయకుండా ఏం లేదు, సెట్ అయిపోతుంది అనమాట. ఇది హౌసింగ్లో అయితే ఒక బేరింగ్ అయితే ఎక్కించినాం. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కప్లో కూడా ఎక్కించిన తర్వాత వీటిని అయితే మనం ఏ విధంగా ఫిట్ చేస్తాం ఏంది అనేది ఇప్పుడైతే చూద్దాం. ఇవి ఇంప్లేర్లు అయితే మీరు చూడొచ్చు. మొత్తం మనకి 9 ఇంప్లేర్లు, 9 కవర్స్. బేరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ పోయి మనకి ఇంప్లేర్లు అయితే మనం హౌసింగ్కి సంబంధించిన బాడీకి అయితే మొత్తం తగులుతాయి అనమాట ఈ ఇంప్లేర్లు వచ్చేసి. దానివల్ల మనకు ఓవర్గా అయితే సౌండ్ అయితే వస్తుంది. అందువల్ల మనం మొత్తం కూడాను బీకేసేసి ఇప్పుడైతే మనం బేరింగ్స్ అయితే చేంజ్ చేసినాం. వీటిని ఏ విధంగా పెడతాం అనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి అయితే ఇవి చూడొచ్చు. దీనికి సంబంధించిన షాఫ్ట్ ఈ ఇంప్లేర్లకు కానివ్వండి, అలానే మోటార్కి సంబంధించిన మొత్తం ఇది మిడిల్లో ఉండే షాఫ్ట్ అనమాట. దీనికి మనం ఇంప్లేర్లు అయితే మనం ఎక్కించాల్సి ఉంటుంది. అలానే మోటార్కి సంబంధించిన బాడీలో దీని అయితే రూటర్ని కూర్చోబెట్టాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా మనం ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంప్లేర్లు అయితే మనం అంతా కూడా క్లీన్ చేసి పక్కనైతే పెట్టేసేసినాం. ఇప్పుడు వీటికి సంబంధించిన ఫిట్టింగ్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ప్రింగ్, అలానే ఆయిల్ సీల్. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఆయిల్ సీల్ అయితే చాలా జాగ్రత్తగా అయితే తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఖరాబ్ అయిపోతే మా దగ్గర పట్ల కూడా దొరికే ఛాన్స్ అయితే లేదనమాట. ఇది ఆయిల్ సీల్ 19 mm ఆయిల్ సీల్ అయితే వస్తుంది అనమాట.
ఓకే, ఇవి బాడీకి సంబంధించిన పుల్లలు అవన్నీ పింగాని అవన్నీ ఒక పక్కకైతే పెట్టేసినాం. ఇప్పుడైతే మీరు చూసిన హౌసింగ్లో దింపిన బేరింగ్లో అయితే ఈ షాఫ్ట్ అయితే మనం ఆ రూటర్ని అయితే ఇన్సర్ట్ అయితే చేసేసినాం. ఓకే, పంపుల నుంచి మోటార్లకి వాటర్ రాకుండా ఒక ఆయిల్ సీల్ ఫెయిల్ అయినా కానీ లోపల ఒక వాచర్ అయితే ఉంటుంది అనమాట, రబ్బర్ వాచర్. అది ఆ వాటర్ని బయటకు అయితే చిమ్మేస్తుంది, వైండింగ్లకు అయితే పోనివ్వదు అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా అయితే మనం షాఫ్ట్ని అయితే దింపుతున్నాం. అయినప్పటికీ గాను అదైతే అంత పర్ఫెక్ట్గా అయితే పోవడం లేదు. అందుకని మనం ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి అయితే కొడుతున్నాం. మీరు చూడొచ్చు, మనం సుత్తతోటి డైరెక్ట్ కొట్టినట్లయితే షాఫ్ట్ అనేది బెండ్ అన్న పోతుంది, హోమ్ అన్న వస్తుంది. ఆ విధంగా ఖరాబ్ అవుతుందని ఈ విధంగా అయితే కొట్టాల్సి ఉంటుంది సున్నితంగా. మన చెక్కతో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, రూటర్కి కానీ అలానే మోటార్కి కానీ. ఓకే, మనం వైండింగ్ బాడీ అనేది ఇది ఎక్కియచ్చు సింపుల్గానే. తర్వాత ఇంప్లేర్లో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట, అది మీకు చూపిస్తా. ఈ బాడీ యాస్టీస్గా మనం ఫిట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు చాలా వీడియోలలో చూపెట్టిన ఈ బాడీలు ఏ విధంగా ఫిట్ చేయాలి, వైండింగ్ బాడీస్ అనేది. ఓకే, ఈ విధంగా మనం ఆ వైండింగ్ బాడీ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఒకసారి అయితే మనం చెకింగ్ అయితే చేసుకుందాం మోటార్ని. బేరింగ్ వేసిన తర్వాత ఏ విధంగా ఉందనేది మీరు చూడొచ్చు. మనం చెకింగ్ చేస్తున్నాం, చాలా స్మూత్గా అయితే మోటార్ అయితే నడుస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ సీల్ అలానే పింగాని దానికి సంబంధించింది అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు, ఈ ఆయిల్ సీల్కి బేసు పింగాని అయితే ఉంటుంది అనమాట. పింగానికి కింద బేసు హౌసింగ్లో వచ్చేసి రబ్బరు వాచర్ అయితే ఉంటుంది. దాంట్లో అయితే మనం పింగాని అయితే కూర్చోబెట్టినాం. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ సీల్ కూర్చోబెడుతున్నాం పింగానికి వచ్చేసి. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం స్ప్రింగ్ అయితే ఎక్కించేద్దాం. ఎందుకంటే మనకి ఇంప్లేర్లకి ఈ స్ప్రింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి కాబట్టి ఇంప్లేర్లకి అలానే ఈ షాఫ్ట్కి అనేది ఈ స్ప్రింగ్ అలానే దీని మీద ఒక వాచర్ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం ఒక్కొక్క ఇంప్లేర్లు అయితే ఇప్పుడైతే చేసేద్దాం. మీరైతే ఇవి చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇంప్లేర్ అయితే పెడుతున్నాం అనమాట. దానికి సంబంధించిన కప్పు కూడా పెడుతున్నాం. దీంట్లో మీరు చూడొచ్చు, షాఫ్ట్ అనేది మనకు ఒక డిజైన్లో ఉంది, మనకి పలక టైప్లో. దాంట్లో కరెక్ట్గా ఇంప్లేర్లకు కూడా సేమ్ అదే పలక టైప్ అయితే ఉన్నది. దాంట్లో మనం కరెక్ట్గా గాడిలో కూర్చోబెట్టినట్లయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈ విధంగా మనం ఒక్కొక్కటిగా ఎక్కించడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో మొత్తం అసెంబుల్ చేసిన మోటార్ని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ మనం పెడుతున్నాం అనేది మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్న ఇంప్లేర్ ఉంది కదా, ఈ ఇంప్లేర్లో వచ్చిన డైరెక్షన్ అనేది దానికి సంబంధించిన డై అనేది యాస్టీస్గా షాఫ్ట్ కూడా ఉంది. సేమ్ ఆ డైలో కూర్చోబెడితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. పెట్టిన ఇంప్లేర్లు అన్నీ కూడాను మనకి మోటార్ అయితే ఎప్పుడు ఆన్ చేస్తామో ఆ ఇంప్లేర్లు అయితే అప్పుడు తిరగడం స్టార్ట్ అవుతుంది. పైన ఈ కవర్లన్నీ కూడాను అట్నే ఉంటాయి. లోపల ఇంప్లేర్లు తిరిగి మనకి వాటర్ అయితే వస్తుంది అనమాట. ఈ కవర్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగవని చెప్పేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం పెట్టిన 9 ఇంప్లేర్స్ కూడాను ఈ విధంగా పెట్టేసేసి దానికి సంబంధించిన చెక్ నట్టు ఉంది, మీరైతే చూడొచ్చు. ఈ చెక్ నట్ని అయితే మనం టైట్ చేస్తాను. బ్యాక్ సైడ్ షాఫ్ట్ మోటార్కి వెళ్ళి మీరు చూడొచ్చు. అటుపక్క పైప్ రెంచ్ పెట్టి మనం ఇటుపక్క చెక్ నట్టును అయితే ఫుల్ టైట్ అయితే చేస్తున్నాం. మీరు చూడొచ్చు, ఈ విధంగా టైట్ చేయగానే మనకి బ్యాక్ సైడ్ ఇంప్లేర్లకి హౌసింగ్లో బ్యాక్ సైడ్ వేసాం కదా స్ప్రింగ్, ఆ స్ప్రింగ్ అనేది పట్టేసుకొని ఆ విధంగా మనకి ఫ్లెక్సిబుల్గా టైట్ అయితే అయిపోద్ది అనమాట. ఇది ఫైనల్గా వచ్చేసి. నెక్స్ట్ మనం ఈ హౌసింగ్కి వచ్చేసి ఇంప్లేర్లకి కవర్ చేద్దానికి ఒక స్టీల్ది ఇందాక మీకు చూపెట్టా కదా కవరు, అది కూర్చున్న దానికి ఇక్కడ మనం ఒక హౌసింగ్కి గ్రీజ్ అయితే రాస్తున్నాం. మీరైతే చూడొచ్చు, ఈ గ్రీజ్ అనేది మనకి వాటర్ అనేది లీకేజ్ కానివ్వకుండా అలానే హౌసింగ్కి అలానే స్టీల్ కవర్కి కూర్చునేటప్పుడు స్మూత్గా ఎక్కుతూ అన్న ఉద్దేశం మీద గ్రీజ్ అయితే రాస్తున్నాం. ఇక్కడ లబ్బర్ అయితే ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. ఈ హౌసింగ్కి లబ్బరు, ఎందుకంటే వాటర్ అనేది ఎటుపు లీకేజ్ కాకుండా ఉండడం కోసం అయితే ఈ లబ్బర్ ఇచ్చారు. ఆ లబ్బర్కి అయితే గ్రీజ్ అయితే రాసినాం.
ఈ స్టెయిన్లెస్ స్టీల్ కవర్ కూడా గ్రీజ్ రాసి మనం ఈ విధంగా అయితే ఎక్కిస్తున్నాం. మీరైతే చూడొచ్చు మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది అనమాట. కొంచెం గ్యాప్ ఉన్నప్పటికీ గాను ఈ విధంగా మనం కొట్టేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మనం కొడితే సింపుల్గా వెళ్ళిపోతుంది, పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకే, ఈ విధంగా మనం చెక్కతోటి కొడితేనే మంచిది. ఎందుకంటే సుత్తతోటికి ఆ విధంగా కొట్టినా కానీ హోమ్ వస్తుంది అనమాట. హోమ్ వచ్చి బయట మళ్ళీ నెక్స్ట్ కూర్చునే హౌసింగ్లో అయితే కూర్చోవు. మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా అయితే కూర్చుంది మోటార్కి సంబంధించిన హౌసింగ్లో. నెక్స్ట్ ఇంకొకటి పెడదాం హౌసింగ్ అనేది. మీరు చూడొచ్చు ఇవి కవర్స్, పంపు కవర్లు ఇవి. దీనికి కూడా ఒక లబ్బర్ అయితే ఇచ్చారు, మీరైతే చూడొచ్చు. ఈ లబ్బర్ కూడా మొత్తం గ్రీజ్ అయితే మనం చుట్టూ అయితే రాస్తున్నాం, మీరు చూడొచ్చు లబ్బర్కి. ఇది కూడా మనం ఇక్కడ కూర్చోబెట్టేసేద్దాం. ఇప్పుడు ఈ పంపు కవర్లోకి వెళ్ళి మన వాటర్ అయితే ఇంప్లేర్ల నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, మనకి ఎక్కడ హెయిర్ పట్టకుండా ఈ విధంగా అయితే మనం పెట్టేసేసి మనం స్క్రూస్ అయితే టైట్ చేసేద్దాం. ఇప్పుడు పంపుకు సంబంధించిన స్క్రూస్. ఫ్రెండ్స్, ఇది మొత్తానికి ఈ విధంగా అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసేసినాం. ఫస్ట్ స్టార్టింగ్ పంపు కాంచెల్లి, అలానే మోటార్ వైండింగ్ బాడీ కాంచెల్లి, షాఫ్ట్, ఇంప్లేర్లు, ఆయిల్ సీల్స్, బేరింగ్స్ అన్నీ ఏ విధంగా ఫిట్ చేసినాం ఏంది అనేది మీకు పూర్తిగా టోటల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన అనుకుంటున్నా. వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసినాం. ఇప్పుడు చెకింగ్ అయితే చేస్తున్నాం మనం. స్టార్టింగ్లో కూడా మీరైతే చూసారు ఏ విధంగా చెకింగ్ చేసినాం అనేది. వీడియో అయితే ఇది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తా. వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే.